హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం వంటింట్లో చేసుకునే కొన్ని టిప్స్ లేదా పిల్లల దగ్గర కొన్ని ఉపయోగించే టిప్స్ గురించి చెప్పబోతున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ప్రతిరోజు ఇంట్లో పిల్లల కోసమని, మన కోసమని ప్లాస్టర్ని ఉపయోగిస్తుంటాం కదా. దాని లాస్ట్ కొన అనేది ఎక్కడుంటుందనేది ఒక్కొక్కసారి మనకు దొరకకుండా ఉంటుంది. ఎంత వెతికినా అసలు మన గోరుకు కానీ నేల్కి కానీ తగలకుండా ఉంటుంది. చాలా ఇబ్బంది పడిపోతుంటాము. అయితే ఆ సమయంలో మనకు ఎప్పుడైతే బాగా వెతికినాక అది దొరుకుతుంది కదా. దొరికిన తర్వాత దాని కొన అనేది మన సైడ్ వచ్చే విధంగా, అంటే ప్లాస్టర్ సైడ్ వచ్చే విధంగా కొంచెం మలుచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా మనం మలుచుకున్నట్టయితే మనకు లాస్ట్ కొన అనేది చాలా తొందరగా దొరికిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైనా యాక్టివిటీస్ చేస్తుంటారు, ప్లాస్టర్స్ అవసరం ఉంటాయి. మనకైనా ఇంట్లో దేనికైనా వేయటానికి కూడా ప్లాస్టర్స్ అవసరం ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే అసలు ఏ ఐటెంని యూజ్ చేయకుండా ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకు కావాలని అన్నప్పుడు తొందరగా తీసుకోవటానికి, పెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత తొందరగా వస్తుంది. ఈ టిప్ చాలామందికి తెలియక అలాగే వదిలేస్తుంటారు, తర్వాత ఇబ్బంది పడిపోతుంటారు. తర్వాత వచ్చేసి మన ఇంట్లో తాళాలు ఉంటాయి కదా, రకరకాల తాళాలు ఉంటాయి. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తాళాలను మనం డోర్కి లాక్ చేసుకొని వెళ్తుంటాం కదా. చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అది కొన్ని రోజుల తర్వాత తుప్పు పట్టి సరిగ్గా తాళం మనకు పడకుండా టైట్గా వస్తుంది. పైన కొండి కూడా పట్టకుండా ఉంటుంది. లాక్ తాళం చెవి పెట్టే ప్లేస్లో కూడా మనకు సరిగా పట్టకుండా ఉంటుంది కదా. ఆ టైంలో మనం ఉపయోగించే కొబ్బరి నూనెను దాంట్లో 2 డ్రాప్స్ వేసుకోవాలి. లేదంటే మిషన్ ఆయిల్, ఎవరి దగ్గరైనా మిషన్ ఆయిల్ ఉంటే దాన్ని కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అదే విధంగా ఉంచాలి. దాన్ని ఏమీ టచ్ చేయకుండా అదే విధంగా ఉంచినట్టయితే లోపల అనేది ఆయిల్ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయిపోయి మనకు లోపల ఉన్న పార్ట్స్ అనేది ఈజీగా తిరిగిపోతుంటాయి. చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత అది ఎక్కడ తిప్పితే అక్కడ వస్తుంది. చూడండి, ఈ తాళం మేము తీసుకొని చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం టైట్గా అనిపించింది. నేను కొబ్బరి నూనె వేసి కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అదే విధంగా పెట్టినట్టయితే అది ఫ్రీగా అయిపోయింది. దాంట్లోనే కాకుండా ముందర మనం తాళం పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం కొంచెం ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకున్నట్టయితే మనకు ఫ్రీగా తిరిగిపోతుంది. చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా మనం హోల్లో, అంటే తాళం చెవి పెట్టే ప్లేస్లో మనం కొంచెం కొబ్బరి నూనెను వేసుకొని ఒక 10 మినిట్స్ ఆ విధంగా ఆపేసి తర్వాత తిప్పుకున్నట్టయితే ఫ్రీగా వస్తుంది. చూడండి, మనం ప్రతిరోజు స్టిక్కర్స్ని యూజ్ చేస్తుంటాం కదా. కొంతమందికి నుదుటన స్టిక్కర్ పెట్టినట్టయితే ఆ ప్లేస్లో ఇట్లా గుల్లలాగా అయిపోతుంది, పొట్టులాగా ఊడిపోయినట్టు, లేదంటే పుండులాగా అయినట్టు అవుతుంది కదా. ఆ విధంగా కావద్దు అనుకుంటే మన ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, ఆ వ్యాజ్లైన్ను మనం బొట్టు ఎక్కడైతే పెట్టుకుంటామో స్టిక్కర్ కానీ కుంకుమ కానీ రెండు పెట్టే ప్లేస్లలో కొంచెం ఈ విధంగా వ్యాజ్లైన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఆ ప్లేస్లోనే స్టిక్కర్ పెట్టుకోవాలి. స్టిక్కర్ కింద మనం కింద కానీ పైన కానీ మనం ఇష్టం వచ్చిన ప్లేస్లో కుంకుమను కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వ్యాజ్లైన్ పెట్టుకొని దానిపైన స్టిక్కర్ కానీ కుంకుమ కానీ పెట్టుకోవటం వల్ల స్కిన్కి ఏ విధమైన ర్యాషెస్ రావు, దురద పెట్టది. అదేవిధంగా చిన్న చిన్న పుండ్లు అట్లాంటివి కూడా కాకుండా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుంది. మనము ఇంట్లో టీ జాలీలు రోజు యూజ్ చేస్తుంటాం కదా, వాటిని క్లీన్ చేసుకోవటానికి కోసం ఒక 10 మినిట్స్ ఆ విధంగా వేడి నీళ్ళలో, అంటే గోరువెచ్చటి నీళ్ళలో మనం టీ జాలీలను అదే విధంగా నానబెట్టాలి. బాగా జిడ్డుగా అయిపోయి అసలు ఎంత తోమినా కూడా క్లీన్ కాకుండా ఉంటాయి కదా, వాటి కోసం ఈ విధంగా చేసుకోవాలి. మనం టీ వడపోసి హడావిడిలో మామూలుగా స్క్రబ్బర్తో వాష్ చేసుకుంటుంటాము. కానీ చుట్టూరుగా అదే విధంగా మన టీ పౌడర్ అనేది మధ్యలో జాలీలో తట్టడము, చుట్టూరుగా తట్టడం ఆ విధంగా ఉంటుంది కదా. అప్పుడు మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఈ టీ జాలీలను ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత బ్రష్తోని మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, చుట్టూరుగా మనకు ఎక్కడైతే డస్ట్ కనబడుతుందో ఆ ప్లేస్లో కొంచెం బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నట్టయితే మనకు డస్ట్ అనేది మొత్తం పోతుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా దాంట్లో హోల్స్లో బ్లాక్గా కనబడుతుంది. వాటిలో కూడా ఈ బ్రష్తో తొందరగా వెళ్ళిపోతుంది. మనం
ఈ విధంగా 1 మంత్‌కి ఒకసారి చేసుకున్నట్టయితే మన టీ జాలీలు క్లియర్‌గా, క్లీన్‌గా ఉంటాయి. చూడండి, నా టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ సెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్.